హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ విశ్వవిద్యాలయానికి అందాల్సిన $3 బిలియన్ దక్కకుండా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. హార్వర్డ్కు $3 బిలియన్ దక్కకుండా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నా, ఆ మొత్తాన్ని దేశంలోని ట్రేడ్ స్కూల్స్కు బదిలీ చేయాలని భావిస్తున్నా. అమెరికాకు ఇది గొప్ప పెట్టుబడి అవుతుంది. విదేశీ విద్యార్థులకు సంబంధించిన జాబితాను యూనివర్సిటీ ఇంకా అందించలేదు. దానికోసం ఎదురు చూస్తున్నా. దేశానికి ముప్పు రాకుండా ఉండడం కోసం $1 బిలియన్ ఖర్చు చేశాం. ఆ తర్వాత కూడా ఉన్మాదులు అమెరికాను ఇబ్బందులు పెట్టాలనుకునే వారు ఇంకా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం ఈ జాబితా ఉపయోగపడుతుంది. అప్పుడే అలాంటి వారిని దేశంలోకి మళ్లీ రాకుండా నియంత్రించగలం. హార్వర్డ్ పై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.